ఎవరైనా జాగరణ చాలామంది మీరు చెప్పినట్టు 12 వరకు చేస్తుంటారు, 3 వరకు చేస్తుంటారు. 3 దగ్గర నుంచి 5:30 గంటల వరకు కరెక్ట్గా జాగరణ నాన్న. ఓ మాట చెప్పాలంటే ఆ సమయంలో ఎలాంటి వాళ్ళకైనా కునుకు పడుతుంది. బ్రహ్మ ముహూర్తం అంటారు కదా కదా, దొంగలు పడేది కూడా ఆ సమయమే. అవును. ఎలాంటి వాళ్ళైనా 3 గంటలకి తప్పనిసరిగా నిద్ర వస్తూ ఉంటుంది, 5 గంటల వరకు గ్యారంటీ నిద్రపోతూ ఉంటారు, ఎంత నిద్ర పట్టిన వాళ్ళైనా సరే. ఆ సమయంలో చూడండి ఎంత జాగరణ చేస్తున్నా ఇట్లా ఒకసారి అంటారు గ్యారంటీ ఒక చిన్న కొనుక్కు వచ్చేస్తుంది. ఆ సమయంలో ఎవరైతే జాగ్రత్తగా నిద్రపోకుండా ప్రశాంతంగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉంటారో అసలైనటువంటి జాగరణ అది. ఆ జాగరణ చేస్తే మన శరీరానికి, మన కంటికి, ఒంటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు భగవంతుడు. అంతేకాకుండా పరమేశ్వరుడు చెబుతున్నది ఏంటంటే ఆ ఒక్కరోజు 24 గంటలు నా నామస్మరణ చెయ్యి, ఇంకేమొద్దు. అభిషేకాలు చెయ్యకపో, అర్చనలు చెయ్యకపో, ఏమైనా చేసినా చెయ్యకపోయినా నిజంగా పరమేశ్వరుడు తత్వం ఎలా ఉంటుందంటే నాన్న, ఏ క్షేత్రానికైనా వెళ్ళండి, ఆలయంలో దర్శనం కాలేదు, భక్తుల కిటకిట ఎక్కువగా ఉంది, తాకిడి, ఎక్కడ ఏ రాయి కనపడ్డా ఆ రాయి మీద నీళ్లు వచ్చి ఒక మారేడు దళం పెడితే శివుడు స్వీకరిస్తాడని చెప్తున్నాడు.